అందుకే ఈ ఇంట్లో చోట్లేదంటున్నాను. వెళ్ళవతలకే. చూసావా అల్లుడు, నేను అతని నగలు అడగటం తప్ప అందుకని ఇది ఈ ఇంట్లోంచి వెళ్ళిపోమంటుందా? నువ్వు ఇవన్నీ చూస్తూ మౌనంగా ఎలా నిలబడ్డావు? అదనే మాట తప్పని ఖండించడం తెలీదా? ఇంకా మీరేం మాట్లాడకండి. నేను కోపాన్ని దిగమింగుతూ మౌనంగా ఉన్నానంటే దానికి కారణం మీరు వయసులో నాకన్నా పెద్దవారన్న ఒకే ఒక భావనతో, పైగా నాకు అత్తగారన్న గౌరవంతో. చూడండి, మీకు మీ కూతురు కన్నా ఆ నగలే ఎక్కువ కావచ్చు, కానీ నాకు మాత్రం ఆ నగల కన్నా డబ్బు కన్నా ఆ గోపి స్నేహమే ముఖ్యం. ఏ ఆడదైనా తన భర్తకి ఇబ్బంది వస్తే తన నగలు తీసివ్వడానికి వెనక ముందు ఆడుతుంది. అలాంటిది నా భార్య గోపికి ఇబ్బంది వచ్చిందనేసరికి ఏంటి ఎందుకు అని అడగకుండా తన నగలు తీసిచ్చింది అంటే వాడి మీద మాకున్న గౌరవం నమ్మకం ఎలాంటిదో అర్థం చేసుకోండి. పైగా అదేమీ తెలుసుకోకుండా వాడి ఇంటికెళ్ళి నానా మాట్లాడేసి వచ్చారు. పైగా గంటలోపు నగలు తీసుకొచ్చి ఇవ్వాలన్నారు. ఇప్పుడు ఆ నగలు తీసుకురావడానికి వాడు ఎక్కడికి వెళ్తాడు, ఎలా తీసుకొచ్చి ఇస్తాడు? పాపం వాడి గురించి ఆలోచిస్తేనే చాలా బాధగా ఉంది. మిమ్మల్ని అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏమే, నువ్వు నేను వెళ్ళి వాడికి క్షమాపణ చెప్పొద్దాం. ముందు అసలు ఈవిడి గారిని ఊరికి పంపించి ఏర్పాటు చేయి. పదా. ఒరే గోపి, రే నువ్వెప్పుడొచ్చావురా? ఆవిడికి మన స్నేహం గురించి తెలియక ఏదేదో అనేసింది. నువ్వు ఆవిడ మాటలేం పట్టించుకోకరా. రేయ్, నీ చెల్లె నగలు ఇప్పుడు తనకి ఏమంత అవసరం లేదురా. నీకు వీలైనప్పుడే తీసుకొచ్చివ్వు. వాటి గురించి నువ్వేం టెన్షన్ పడుకో. అవునన్నయ్య, అమ్మకి వయసు పైబడింది, ఏదో చాదస్తంగా మాట్లాడింది. ఇప్పుడు ఆ నగలు తెచ్చివ్వడానికి నువ్వేమి ఇబ్బంది పడొద్దు. చూడమ్మా, మీరిద్దరూ కాసేపు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారా? నేను ఇందాకే వచ్చి మీరిద్దరూ మాట్లాడిన ప్రతి మాట విన్నాను. వయసులో పెద్ద ఆవిడని కూడా చూడకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడారు. ఆవిడన్న దాంట్లో తప్పేమీ లేదు. మీరిద్దరూ అలా మాట్లాడమే తప్పురా. ఏంట్రా నువ్వు అనేది? మన స్నేహం విలువ తెలియక ఏదేదో మాట్లాడింది. అలా అనేసి మాటలు నిన్న అన్న ఆవిడను వెనకేసుకొస్తావేంట్రా? చాలే ఆపరా. మీ అత్తగారికి స్నేహం విలువ తెలియకపోవచ్చు, కానీ ఆవిడ కూతురికి బంగారం పెట్టడానికి వాళ్ళు పడ్డ కష్టం విలువ ఏంటో వాళ్ళకి తెలుసుగా. బావా, ఏ తల్లి తండ్రైనా కూతురికి బంగారం పెట్టి ఎందుకు పంపిస్తారో తెలుసా నీకు? ఆ కూతురు ఏ శుభకార్యానికి వెళ్ళినా, ఏ పెళ్లికెళ్ళినా వాళ్ళ కూతురు గురించి గొప్పగా చెప్పుకోవాలని. మీ అత్తగారు కూడా అదే పని చేసిందిరా. ఆవిడొచ్చి నాతో అలా మాట్లాడడంలో అస్సలు తప్పులేదు. మళ్ళీ చెప్తున్నాను, మీరిద్దరే చాలా తప్పుగా మాట్లాడారు. చూసావమ్మా, చూసావా అన్నయ్య మనసు? నీ గురించి ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా సమర్థిస్తున్నాడు. మేము నిన్ను అంటున్నామని మమ్మల్ని తప్పు పడుతున్నాడు. అలాంటి మంచి మనిషి కష్టం కలిగితే మేము నగలు తీసివ్వడం తప్ప? చెల్లెమ్మా, నా గురించి మాట్లాడి మళ్ళీ ఆవిడ కోపం తెప్పించొద్దు. అమ్మా, మంచో చెడు మీరు మా ఇంటికొచ్చి అలా మాట్లాడడం నిజంగా నాకు మంచే జరిగింది. ఆ రోజు వీళ్ళిద్దరూ పెళ్లికెళ్తున్నప్పుడే చెప్పాను, నా పేరు మీద ఉన్న ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి నగల్ని విడిపిస్తాను బావా అని చెప్పాను. కానీ చెల్లెమ్మ బావా నా మాట వినలేదు. టైంకి నగల్ని విడిపించలేకపోయానని నా మనసులో చిన్న బాధ ఉండేది. ఈ రోజుతో ఆ బాధ కూడా తీరిపోయిందమ్మా. బావా, చెల్లెమ్మ నగలు. రేయ్, ఏంట్రా ఇది? ఎలా సాధ్యంరా? అసలు ఎలా ఇడిపించుకొచ్చావు? ఆ రోజన్నట్టు ఇంటి కాగితాలు ఏమన్నా తాకట్టు పెట్టావా? లేదు బావా. మరింత డబ్బు ఎక్కడ తెచ్చావురా? అమ్మిచ్చింది. ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు? బావా, ఆ రోజు మమ్మల్ని మీరు దింపెళ్ళిన తర్వాత అది జరిగింది. మా అమ్మ ఇచ్చిన డబ్బులతోనే ఈ నగల్ని విడిపించి తీసుకొచ్చాను. ఏమోరా, నువ్వెన్ని చెప్పినా ఆమె మారిందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఎరా, ఆమెను వెతికి ఇంటికి తీసుకొచ్చిన అంత చిన్న విషయానికి ఆమె మారిందంటే
అసలు నమ్మబుద్ధి కావట్లేదురా. అంతకుముందు ఎన్నో మంచి పనులు చేశాం, చాలా సహాయం చేశాం. అలాంటప్పుడు ఎప్పుడూ మారిన మనిషి ఇప్పుడు మారిందంటే చాలా ఆశ్చర్యంగా ఉందిరా. రేయ్, అసలు ఈ మార్పు వెనకేదో పెద్ద ఫ్యూచర్ ప్లానే ఉన్నట్టుందిరా. లేదు బావా, ఆవిడ ఖచ్చితంగా మారింది. నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆవిడ మా కాళ్ళ మీద పడి క్షమించమని అడిగింది. ఆ సమయంలో నాకు చాలా బాధ అనిపించిందిరా. ఆవిడ మారిందిరా, మారింది. ఏమోరా, నేను మాత్రం నమ్మను. లేదండి, అన్నయ్య అన్నట్టు ఆమె మనసు మార్చుకుని ఉంటుంది. ఎలా అనగలుగుతున్నావే? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుని వచ్చిన దగ్గర నుండి ఆమెను చూస్తూనే ఉన్నాను. పక్కవాళ్ళు ఎంత కష్టంలో ఉన్నా మట్టి కూడా పెట్టని మనిషి ఇలా 1,00,000 రూపాయలు ఇచ్చిందంటే ఖచ్చితంగా మారిందనే నా అభిప్రాయం. నువ్వు చెప్పేది కరెక్టే కావచ్చు. 5-10 ఏకంగా 1,00,000 రూపాయలు ఇచ్చిందంటే నిజంగానే మారిందేమో. ఆమె నిజంగా మారితే ఇంతకన్నా సంతోషించే విషయం ఇంకొకటి ఉండదు. ఇంక వీడి కలలు నిజమవుతాయే. గోపి, నీ మనసు ఎలాంటిదో, నీ గుణం ఎంత మంచిదో నాకు తెలియక ఏదేదో మాట్లాడేశాను. నన్ను క్షమించయ్యా. అయ్యో, ఏంటమ్మా నన్ను మీరు క్షమించమని అడుగుతున్నారు? వద్దమ్మా. నా చెల్లికి అమ్మంటే మీరు నాకు కూడా అమ్మే. నన్ను మీరు క్షమించమని అడిగితే అది నాకే ఆయుక్షేణం. తల్లెప్పుడు కొడుకుని క్షమించమని అడగకూడదమ్మా. సర్లేమ్మా, నేను బయలుదేరతాను. మంచిదయ్యా. వస్తాను చెల్లెమ్మా. అలాగే అన్నయ్య. వస్తాను రా బావా. అలాగే. హలో, చెప్పు గోపి. నువ్వు ఇచ్చిన కారు సర్వీసింగ్ అయిపోయింది. నీ షెడ్లో పెట్టేస్తాను. గోపి, ఓ చిన్న హెల్ప్ చేయవయ్యా. హెల్పా? ఏంటది? నేను సిటీకి చాలా దూరంగా ఉన్నాను. ఆ కారు తీసుకెళ్లి నేను చెప్పిన అడ్రస్కి డెలివరీ ఇచ్చి డబ్బులు తీసుకురావయ్యా. అంటే అది భాస్కర్, నా షెడ్లో కూడా చాలా పనుంది. నీ షెడ్లో పెట్టేస్తాను. వేరే ఎవరైనా పంపించు. గోపి, తప్పుగా అనుకోకయ్యా. నేను చాలా దూరంగా ఉన్నాను. పార్టీకి కరెక్ట్ టైంకి డెలివరీ ఇవ్వాలి. కొంచెం వెళ్ళు గోపి, ప్లీజ్. సర్లే, అడ్రస్ చెప్పు. అలాగే గోపి, చెప్తా, నోట్ చేసుకో. సరే భాస్కర్. ఆ గోపి, మర్చిపోకుండా వచ్చేటప్పుడు డబ్బులు తీసుకొచ్చాయి. సరే, అలాగే. ఓకే గోపి, థ్యాంక్ యూ. ఉంటాను గోపి. చెప్పండి సార్. బాసు, ఒకసారి నా క్యాబిన్కి రా. వస్తున్నాను సార్. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమిన్. కూర్చో వాసు. వాసు, వీళ్ళు యాడ్ ఏజెన్సీ నుంచి వచ్చారు. హీ ఈజ్ రాజు అండ్ హీ ఈజ్ మిస్టర్ సత్య. హీ ఈజ్ మిస్టర్ వాసు, మా అసిస్టెంట్ మేనేజర్. హలో హాయ్ సార్. హాయ్ సార్. హలో. వాసు, నెక్స్ట్ మంత్ నుంచి గోల్డ్ ఇన్ హ్యాండ్ అనే కొత్త స్కీమ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా. అవును సార్. ఆ స్కీమ్ పబ్లిక్ రీచ్ అవ్వాలంటే హోర్డింగ్స్, బ్యానర్స్, అడ్వర్టైజ్మెంట్స్ చాలా అవసరం. అందుకోసమే వీళ్ళని ఇక్కడికి రమ్మన్నాను. ఈ డిస్కషన్లో నువ్వు ఉంటే ఇంకా బాగుంటుందని నిన్ను ఇక్కడికి రమ్మన్నాను. థ్యాంక్ యూ సార్. చూడండి, కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్న స్కీమ్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి సంబంధించిన మ్యాటర్. ఇల్లు కట్టుకోవడానికి, పిల్లల పెళ్ళిళ్ళకి, చదువుల కోసం ఈ లోన్ చాలా ఉపయోగపడుతుంది. అందుకని లేడీస్లోకి యాడ్ బాగా వెళ్ళాలి. మన యాడ్లో అమ్మాయి చూడడానికి చాలా చక్కగా ఉండాలి. నిండుగా, చూడముచ్చటగా, సాంప్రదాయబద్ధంగా ఉండాలి. అలాంటి అందమైన అమ్మాయిని పెట్టి యాడ్ తీసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అలాగే చేస్తాం సార్. ఇప్పుడే అప్కమింగ్ ఒక మోడల్ ఉన్నారు. ఆమె అచ్చం మీరు చెప్పినట్లే ఉంటారు. మా ల్యాప్టాప్లో ఆ అమ్మాయి ఫోటో ఉంది. ఒక్కసారి మీరు చూడండి సార్. షూర్, చూపించండి.
అమ్మాయే సార్. బాసు, ఈ అమ్మాయి మీ వైఫ్ రేవతిలా ఉంది. ఏం వాసు, ఏం మాట్లాడవే? అవును సార్, నా వైఫే. సార్, ఈవిడ మీ వైఫా? రియల్లీ యువర్ లక్కీ సార్. ఈవిడికి మోడలింగ్లో మంచి భవిష్యత్తు ఉంది. జస్ట్ 1 year చూడండి, షీఈ్ నెంబర్ 1 ఇన్ మోడలింగ్. ఇప్పుడు హోమ్లీగా కనిపించే యాడ్లో మంచి డిమాండ్ ఉంది సార్. బాసు, మన కంపెనీ స్కీమ్ యాడ్కి నీ భార్యనే నటించమందాం. నువ్వేమంటావు? ఏ వాసు, సైలెంట్గా ఉన్నావు? మీరు కంపెనీ స్టాఫ్. మన కంపెనీ యాడ్కి మీ మిసెస్సే మోడల్ అయితే నీకే చాలా ప్రౌడ్గా ఉంటుంది. ఏమంటావు వాసు? ఓకే, నేను తర్వాత డిస్కస్ చేసి మీతో మాట్లాడతాను. ఓకే? ఓకే సార్. See you. ఓకే, ఓకే. వస్తాం ఓకే సార్. సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, నేను కూడా వెళ్తాను. బాసు, చెప్పండి సార్. ఒక్క విషయం నేను మర్చిపోయాను. ఆ రోజు నువ్వే అన్నావు, నిన్ను జైలుకి వెళ్లకుండా కాపాడటానికి నీ భార్య నటించడానికి ఒప్పుకుందన్నావు. అది నీకు నచ్చలేదన్నావు. మీ మధ్య చిన్న డిఫరెన్స్ వచ్చింది. ఇప్పటికీ అలాగే ఉందా? మీరు కాంప్రమైజ్ అవనేలేదా? ఎలా సార్ కాంప్రమైజ్ అయ్యేది? అది నా భార్యగానే ఉండాలి. వాసు భార్య రేవతి అంటేనే నా గౌరవం, మర్యాద. కానీ ఇప్పుడు అలా లేదు. రేవతి భర్త వాసు అనే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు మీరు విన్నారుగా, రేవతి నా భార్య అని తెలియగానే యువర్ లక్కీ సార్ అని అన్నారు. ఆ మాట నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను సార్. ఏంటి వాసు ఇది? మీరు ఈ విషయాన్ని మీ భార్య సాధించిన దాన్ని గొప్పగా తీసుకోవాలి, హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అలా కాకుండా ఇలా బాధపడటం నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా. వాసు, నువ్వు యంగ్ అండ్ ఎనర్జెటిక్, చదువుకున్నవాడివి. నీ బిహేవియర్ చూసి చాలా మోడర్న్గా ఆలోచిస్తావు అనుకున్నాను, కానీ భార్య విషయంలో ఇంత సంకుచితంగా ఆలోచిస్తావు అనుకోలేదు. నీ పద్ధతికి నేను సిగ్గుపడుతున్నానయ్యా. నాకు ఒకటి అర్థమవుతోంది వాసు. ఎక్కడ మీ భార్యకు పేరు ప్రతిష్టలు, స్టేటస్ వస్తుందో అని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో నువ్వు ఉన్నావు. అందుకే అలా ఫీల్ అవుతున్నావు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏమన్నారో విన్నావు కదా? నీ వైఫ్కి మంచి ఫ్యూచర్ ఉంది, మోడలింగ్లో నెంబర్ 1 అయ్యే అవకాశం ఉంది అని అన్నారు. నీకే అలాంటి అవకాశం వచ్చుంటే మీ వాళ్ళు ఎంత సంతోషపడేవారు? నీ భార్య అయితే చాలా సంతోషపడేది. కానీ ఆవిడికి అలాంటి అదృష్టం దక్కుతుంటే నువ్వు సంతోషపడలేకపోతున్నావు. ఒక మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉందంటారు. అలాగే ఒక స్త్రీ విజయం వెనుక ఒక మగవాడు ఉండకూడదా? ఈ రోజుల్లో కూడా ఆడవాళ్లు మగవాళ్ల వెనుక నడవాలనుకోవడం చాలా తప్పయ్యా. మార్పు రాదా? మార్పు ఆశించకూడదా? ఆ రోజు నీ భార్య వచ్చి నాకు డబ్బు కట్టేసి ఎంత కోపంగా మాట్లాడింది, నీకెంత గౌరవం ఇచ్చింది, నీ మీద ఎంత నమ్మకం పెట్టుకుంది. అంత ప్రేమ నీ మీద చూపించే అమ్మాయికి నువ్వు సాయంగా ఉండి మంచి పొజిషన్లోకి తీసుకురావడం నీ ధర్మం. చూడు వాసు, ఈ విషయాలన్నీ నేను నీ బాస్గా చెప్పట్లేదు, ఒక ఆడపిల్ల తండ్రిగా, నీకంటే వయస్సులో అనుభవంలో పెద్దవాడిగా చెప్తున్నాను. ఆ తర్వాత నీ ఇష్టం. వాసు, మగవాణ్ణనే అహం వదిలేసి నీ భార్య విషయంలో నీ మనసు మార్చుకో. అది నీ భవిష్యత్తుకే మంచిది. వెళ్ళు ఆలోచించుకో.
వాసు నేనే వాసు. ఏంటి వాసు, మాట్లాడవా? మాట్లాడు వాసు. చెప్పు. భోంచేసావా వాసు? నాకు తెలుసు వాసు, నేను మాట్లాడడం నీకిష్టం లేదని.